స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అండ్ ప్రేమతో శ్రీ సిహెచ్ఎస్టి కృపారావు గారి స్టేజ్ కౌన్సిల్ మెంబర్ ఏఎల్సి చైర్పర్సన్ ఆర్ఐఎస్సిబి అండ్ ప్రేమపూర్వకంగా వేదికకి రావాల్సిందిగా మనం ఉద్దేశిస్తున్నాం. ఈ సురేష్ బాబు అలాగే మన మధ్యలో రాజమండ్రి రూరల్ ఎంఆర్ఓ గారు శ్రీ సురేష్ కుమార్ గారు ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత ఆహ్వానించుకుందాము. అలాగే మన మధ్యలో కూడా వేదిక మధ్యలో ఉండడం సంతోషకరమైన విషయం. ప్రేమతో వేదిక మీదకి ఆహ్వానం. అప్పల నరసింహ గారి దంపతులు మన మధ్యలో ఉన్నారు. అన్ని ప్రేమతో వేదిక మీదకి రావాలి. వైస్ ప్రెసిడెంట్ సుకుపేట మన మధ్యలో ఉన్నారు. గౌరవించవలసిందిగా మనం చేస్తున్నాం. పాల్ ఇది గౌరవించవలసిందిగా మన మధ్యలో ఉన్న కే బాబుజీ పసలపూడి సౌజన్య శ్రీనివాస్ దేవుని గణనామానికి స్తోత్రాలు. ఈ సాగర్ గారు వచ్చి ప్రారంభ ప్రార్థన చేయాలి. తర్వాత కార్యక్రమాన్ని నడుపుకుందాం. జీవుగల తండ్రి, ప్రేమగల తండ్రి, దయగల తండ్రి, పరిశుద్ధుడా, పరమగుణ ఆశీర్వాద అబ్రహాము ఇస్సాకు యాకోబు ఈ యొక్క క్రిస్మస్ జన్మదినం మహిమకరంగా జయకరణాలను జరిగేటువంటి యోగ్యత అనుగ్రహింపజేసి మహిమాగంత మందమంది మన ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున అతి విలువ నిర్వహించుకున్నాము. పరమ తండ్రి ఆమేన్. పరిశుద్ధాత్మకయు నామమున ఆమేన్.
ప్రభువా మమ్మను ఏకదేవుని నేను నమ్ముచున్నాను. ఆయన జనతైక కుమారుడును అద్వితీయుడునగు ప్రభువైన యేసుక్రీస్తు నమ్ముచున్నాను. ఈయన జగములన్నిటికి తండ్రి నుండి కలిగిన వాడును, దేవుని నుండి దేవుడును, వెలుగు నుండి వెలుగును, రక్షణ కొరకు పరలోకము నుండి దిగి కన్యయగు మరియ నుండి పరిశుద్ధాత్మ వలన అధికారము క్రింద మన కొరకు శ్రమనుంది సమాధి ఉన్నాడనియు సజీవులకును మృతులకును తీర్పు చేయుటకు తిరిగి మహిమతో వచ్చుననియు ఆయన రాజ్యమునకు. మీక 5వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలు చదివి వినిపిస్తారు. అలాగనే శ్రీమతి కరుణ గారు 1వ యోహాను 4వ అధ్యాయము 1 నుంచి 6. అయితే సమూహములుగా కూడుము. శత్రువులు మన పట్టణము ముట్టడి వేయుచున్నారు. వారు ఇశ్రాయేలుల న్యాయం. అప్పుడు ఆయన సహోదరులను శేషించిన వారిను ఇశ్రాయేలులతో కూడుతున్న వరకు. పత్రిక పాఠము పరిశుద్ధుడైన యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 6 వచనములు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. 25 వచనాలు ఈ విధముగా వ్రాయబడి ఉన్నవి. యేసుక్రీస్తు జనన విధము యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారు ఏకము కాకమునకు నీతిమంతుడై ఉండి ఆమెను కూడా పలకరించే వ్యక్తి మాజీ సర్పంచ్ గారు మనకి ఇక లేరు. వారు ఈ స్టేజ్కే అందం, ఈ స్టేజ్కే ఒక వల్లిలాగా ఉండేది. ఇక్కడ ఏ క్రిస్మస్ జరిగినా, ఏ కార్యక్రమం జరిగినా కానీ అందరికంటే ముందు వచ్చి అందరినీ కూడా ప్రేమపూర్వకంగా పలకరించే వ్యక్తి మన మధ్య లేరు. ఆయనే వీర్రాజు గారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ఒక్క నిమిషం మౌనం పాటిద్దాం. తర్వాత వారి కుటుంబం కోసం మరి మంచి అనతి కాలంలోనే ఎంతో గొప్పగా ఎదిగారు నాయన. తనలో నాలుక వలె అందరికీ ఉండి మంచి పేరు సంపాదించుకొని ఈ లోక యాత్ర ముగించుకొని ప్రభువా మరి కొరకు ప్రార్థిస్తున్నా తండ్రి. ఓదార్చండి, ధైర్యపరచండి, కన్నీరు తొడవండి నాయన. ప్రభువా మీ దయగల దృష్టి ఆ కుటుంబం మీద ఉంచి కాపాడి సంరక్షించి ఏలుమని మమ్మల్ని అందరినీ. మా మిత్రులు ఈ చర్చ్ కన్స్ట్రక్షన్కి ఏ చిన్న విషయమైనా కానీ మా కుటుంబం ఉన్నది, మీకేమి కావాలి, ఏమి కాని పనులను చేయనన్నా వారి సమర్థులు. కానీ యేసయ్య కూడా లోకాన్ని రక్షించడానికి తన అసూలు భాషి వన్నే తీసుకొచ్చిన వయస్సు యవనదశే. ఈరోజు చాలా ఒక కార్యక్రమం సక్రమైన రీతిలో ఉండాలన్నా మనం చేస్తున్న సంఘస్థులకు, ముఖ్యంగా యూత్ వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే ఎంతో శ్రమ కూర్చి ఎన్నో పనులు రాజుల నేలే
వినిపించిన జ్యోతి గారికి సభాముఖంగా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగనే ఇంకొక ప్రత్యేక లూథరన్ సంఘం మరి ఇంత ఘనంగా ఈ క్రిస్మస్ వేడుకలు జరిపించటం అనేది ముదావహము. ఈ కార్యక్రమాలకు మన ప్రియులు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ గారు, చైర్పర్సన్ ఎంఆర్ఓ గారు, గంభీరమైన క్లుప్తమైన సందేశాన్ని ఇచ్చిన ప్యారిస్ పాస్టర్ గారికి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు కానుకల సేకరణ చేసుకుందాం. వెన్నపు పాల్ గారు, నక్క శశికుమార్ గారు మనల్ని పాటలతో అలరింపజేయాలని మనవి చేస్తున్నాను. ఇద్దరు వచ్చి వారు పాట పాడారు. మనం ఎలా ఉన్నామంటే ఆయన కృప కదండి. ఆయన మనకి గాలి పీల్చుకుంటే ఇస్తున్నాడు కదా. మనం ఏమిచ్చినా ఆయనకి